హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే ఊహించినంత రాణించట్లేదు. కానీ మనకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో సేమ్ మేనేజ్మెంట్ టీం ఏసీఐసి మాత్రం సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కప్ గెలిచింది. వరుసగా రెండోసారి గెలిచింది. ఇది మాత్రం చాలా ఫెంటాస్టిక్ విన్ అని చెప్పొచ్చు మామూలు ప్లేయర్స్తోని. అండ్ చూసే ముందైతే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి, ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉండాల్సిన ప్లేయర్ ఖచ్చితంగా ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఒక ప్లేయర్ నేమ్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్ ఎడెన్ మార్కరమ్ ఫైనల్లో చెలరేగాడు. 46 రన్స్ దాకా కొట్టాడు. చాలా వేగంగా ఆడాడు, ఫాస్ట్గా ఆడాడు. అండ్ అదేవిధంగా మార్కో యాన్సన్ 5 వికెట్లు తీశాడు. అండ్ ఈ సిరీస్లో మాత్రం మార్కో యాన్సన్ ఫెంటాస్టిక్గా హిట్ అయ్యాడని చెప్పొచ్చు. బాల్ అండ్ బ్యాట్ సూపర్ బాల్ రౌండర్గా ఎదిగాడు. ప్యాట్ కమిన్స్ అండ్ ఇద్దరు ఆడినట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి చాలా ఆల్రౌండర్ కేటగిరీలో ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే హెన్రిచ్ క్లాసెన్ కూడా సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో దుమ్ము రేపాడు. ఫైనల్లో మాత్రం అసలు ఆడలేకపోయాడు. మొత్తానికైతే హెన్రిచ్ క్లాసెన్ అండ్ మార్కో యాన్సన్ అండ్ ఎడెన్ మార్కరమ్ మంచి ఫామ్లో ఉండడం ఈసారి ఎస్ఆర్హెచ్కి బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా వనిందు హసరంగా స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా బాగా రాణిస్తున్నాడు. ఈసారి విదేశీ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు, కానీ వాళ్ళు నలుగురిని మాత్రమే తీసుకోవాలి, అదే పెద్ద సమస్య. వనిందు హసరంగా అండ్ షాబాద్ అహ్మద్ లోకల్ టోర్నమెంట్స్లో అతను రంజీ ట్రోఫీలో అతని బౌలింగ్ కూడా బాగుంది, ఒక 4 వికెట్లు తీశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ అండ్ బాల్తోనే అద్భుతంగా రాణిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ చాలా మంది అయితే మంచి టచ్లో ఉన్నారు. టీమ్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, ఫైనల్ టీం అనేది చూడాల్సింది. మొత్తానికైతే రెండోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మనకు సౌత్ ఆఫ్రికా T20 లీగ్లో గెలుపొందింది. ఆ తర్వాత పోయినసారి అయితే ఎస్ఆర్హెచ్ చాలా అధ్వానంగా ఆడింది. ఈసారి ఎలా ఆడుతుందో చూడాల్సి అవుతుంది. నేనైతే బాగానే ఆడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఫాస్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్కి.